నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఇవాళ అరెస్ట్ చేయాల్సింది నిరుద్యోగులు కాదు, అరెస్ట్ చేయాల్సింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అరెస్ట్ చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టంగా అడుగుతాను. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, 1:100 గ్రూప్ 1 ఇంటర్వ్యూలు పిలుస్తామని చెప్పింది నువ్వే మేనిఫెస్టోలో. అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ని అమలు చేస్తామని చెప్పింది నువ్వే, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నది నువ్వే, అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి గ్రూప్ 2తో పాటుగా గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి చెప్పింది నువ్వే. ఇవాళ నువ్వు చెప్పిన మాటల్ని అమలు చేయాలని చెప్పేసి న్యాయబద్ధంగా ఆందోళన చేస్తూ ఉంటే, శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఇవాళ 1000 మంది నిరుద్యోగుల్ని విద్యార్థులను తీసుకొచ్చి గోషామాల్ స్టేడియంలో అరెస్ట్ చేసినటువంటి ఈ తుగ్గలక్ ప్రభుత్వాన్ని ముందల విద్యార్థులను అరెస్ట్ చేయాల్సింది, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పినందుకు. ఎలక్షన్ మేనిఫెస్టో ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి, ఇది బైబిల్ అంటాడు, ఖురాన్ అంటాడు, భగవద్గీత అంటాడు. మరి బైబిల్ పైన ఖురాన్ పైన భగవద్గీత పైన మరి ఇవాళ నువ్వు ఏదైతే ఒట్టు పెట్టి మోసం చేసినావు కదా, మోసం చేసినావు, నిన్న అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డిని. ఇవాళ ఇక్కడ అంటే ఫైనల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు పోస్టులు అంటే వేస్తాం కాకపోతే వేయలేదని చెప్పేసి అంటే అక్రమంగా అరెస్టులు కూడా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది కదా. సో దీనికి మీరేమంటారు? 100% నిర్బంధాలు అనేవి మాకు తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులకు కొత్త కాదు. నిరుద్యోగులతోటి విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా కొసలిన దాఖలు లేవు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా శని పట్టుకుంది. ఇలా గోక్కుంటా నిరుద్యోగులతో గోక్కుంటా ఉన్నాడు, విద్యార్థులతో గోక్కుంటా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులతోటి విద్యార్థులతో గోక్కున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనదాలదు. 100% రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు ఉసిరే తగులుతుంది. విద్యార్థులు ఏదైతే ఇలా న్యాయమైన డిమాండ్లు కావాలని కోరుకుంటా ఉన్నారో ఇష్టం వచ్చినట్టండి అరెస్ట్ చేయడం ఏంది, వాళ్ళని గోషామాల్ స్టేడియంలో పెట్టడం ఏంది, వాళ్ళ అన్నం లేకుండా ఉంచడం ఏంది, వాళ్ళని కొడితే గాయాలనే కొంతమంది విద్యార్థులందరూ కూడా గాయాలనే చేయల మీద చూపెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాం కదా, మేము అక్కడికి వెళ్ళేస్తే కనీసం మమ్మల్ని కూడా చూడని పరిస్థితి. మేము అక్కడి నుంచి వచ్చి ఆ చిడికి మా పోలీసు వాళ్ళని పెట్టేసి పోలీసు జీవులు పెట్టేసి మీరెందుకు వస్తున్నారంటే ప్రజాపాలన అంటాం కదా, ప్రజాపాలన ములాఖాత్ లేదా? నిరుద్యోగులు అరెస్ట్ అయ్యారు, 1000 మంది అరెస్ట్ అయ్యారు, విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరినీ చూడడం కోసం, వాళ్ళ సంఘీభావం చెప్పడం కోసం మేము వస్తానంటే మమ్మల్ని కూడా రాని అనే పరిస్థితి, మమ్మల్ని అరెస్ట్ చేస్తామని మాట్లాడతారు. కాబట్టి ఇది అన్యాయం, ఇది ఇక్కడనే పెట్టేసి మమ్మల్ని పోనిస్తలేరు అక్కడికి. అయినప్పటికీ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మీరు అక్కడ పోయి చూసేస్తే చాలామంది విద్యార్థుల యొక్క చేతుల మీద గాయాలు ఉన్నాయి, అంగీలు తిరిగిపోయినాయి, ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. ఇదేం న్యాయం అంటున్నా, ఇదేం ప్రజాపాలన అంటున్నాను. ప్రజాపాలన అంటే విద్యార్థులను కొట్టడమా? ప్రజాపాలన అంటే గోషామాల్ స్టేడియంలో నిర్బంధించడమా? ప్రజాపాలన అంటే విద్యార్థులు న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అని అడుగుతాను నేను. కాబట్టి వారి యొక్క న్యాయమైనటువంటి పోరాటానికి 100% బీఆర్ఎస్ పార్టీగా, కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఖచ్చితంగా మద్దతు అని చెప్పి మద్దతు తెలిపినాం. వారు కూడా సంతోషం వ్యక్తం చేసినారు. విద్యార్థులు మీతో చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, అన్న మేము ఏమంటారు నిర్బంధం ఇక్కడ తీసుకొచ్చేసారంటున్నారా, లేకపోతే అసలు ఏంటి మీతో పాటు అంటే మీరు కలిసినప్పుడు? వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినందుకు బాధపడతలే, 100% అన్నా మేము శాంతియుతంగా ఈ ప్రజాపాలనలో ఏదైనా చేసుకోవచ్చు అన్నారు కదా. ఎక్కడ కూడా ముళ్ళకంచెలు లేవన్నారు కదా, ఎక్కడ బారికేడ్లు లేవన్నారు కదా, అంత ప్రజాపాలనలో ఎవరైనా అడగొచ్చు అన్నారు కదా. మరి ఈ ప్రజాపాలన మమ్మల్ని గోషామాలు ఎందుకు నిర్బంధించిర్రు? గోషామాల నుంచి మేము శాంతియుతంగా ఒక నల్ల రిబ్బన్ పట్టుకోనో లేకపోతే మా స్వచ్ఛందంగా శాంతియుతంగా టీజీపీ ఏదైతే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు మేము ర్యాలీ చేస్తామని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టే పోంటారు వాళ్ళు, మమ్మల్ని వదిలిపెట్టినా మేము పోము, ఇళ్ళనే కూర్చుంటాం. మాకు అరెస్టు మాకు పెద్ద కొత్త కాదు. మాకు న్యాయమైన డిమాండ్ ఏదైతే గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలి, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాలి, గ్రూప్ 3 పెంచాలి, గ్రూప్ 4 పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1 ఇంటర్వ్యూలు ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూలు 1:100 పిలిచాలి. అదేవిధంగా మెగా డిఎస్ ఏదైతే ఉందో 25,000 పోస్టులని ఫిలప్ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్లు అడుగుతూ ఉన్నారు వాళ్ళు. మీరు పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో అంశాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళని ఇంకా ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి. అరే నిరుద్యోగులు మాకు గుర్తు చేస్తున్నారు, ఇలా మర్చిపోయింది కదా, కొంత మెమొరీ లాస్ అయినట్టుంది మధ్యకాలంలో. మెమొరీ లాస్ అయ్యే చంద్రబాబు నాయుడు దగ్గర పోతుండు, కాంగ్రెస్ పార్టీ అనేది చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అవుతుండు. మెమోరీ లాస్ అయిన కాబట్టి మోడీ దగ్గర పోయి ములాఖాత్ అవుతా ఉండు. అంటే మెమోరీ లాస్ అయింది, మెమోరీ లాస్ అన్నాడు కదా, మెమోరీ లాస్ పేషెంట్ డేట్ అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెమోరీ లాస్ అయిపోయి ఏది పడితే చేస్తూ ఉన్నాడు. నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఈ మెమోరీ గుర్తు చేస్తూ ఉన్నారు. అయ్యే నువ్వు చెప్పిన మాటలు అని చెప్పేసి వారు చేస్తున్న డిమాండ్కి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్.